హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్డిడికే 30 క్రియేషన్. ఎస్డిడికే 30 క్రియేషన్ ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చింది. కలిమిందలు వంకాయ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ కలిమిందలను క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ కట్ చేసుకోవాలి. 4 వంకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కరివేపాకు వేయాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. 4 పచ్చిమిర్చి కూడా వేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయల ముక్కలు కూడా వేసి బాగా కలుపుతుండాలి. వీటిల్లో ఉప్పు వేసుకుంటే తొందరగా వంకాయలు మగ్గుతాయి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకొని ఆవిరి పెట్టుకోవచ్చు, నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. ఆవిరి పెట్టుకుంటే వంకాయలు అడుగట్టకుండా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి, జీరా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన వంకాయల మిశ్రమంలో టమాటా ముక్కలను వేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, జీరా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుతుండాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న కలిమిందలను కూడా వేసుకోవాలి. ఈ కలిమిందలు వంకాయ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత వాటర్గా ఉంటుంది. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ముందుగా వంకాయలు ఉప్పు వేసాం కనుక ఇప్పుడు వేయటం లేదు. కారం వేసిన తర్వాత బాగా కలిపి దీంట్లో 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఈ మిశ్రమంని ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుతుండాలి, వంకాయల గ్రేవీ అడుగు పట్టకుండా ఉండడానికి. ఇంతే, కమ్మని కలివిందలు వంకాయలు కాంబినేషన్ సూపర్ కర్రీ సిద్ధమైపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా కలిమిందలు వంకాయ కూర అన్నంలో వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ SDDK 30 క్రియేషన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.